అండ్ బాగా నమ్మి మోసపోతారు సార్ గుచ్చినట్లు. అలాంటి నొప్పి మాత్రం తట్టుకోలేనిది. ఎక్స్‌ప్లెయిన్ చేయలేని బాధ. ఎందుకంటే వాళ్ళ కోసం మొత్తం త్యాగం చేసేసి, మొత్తం ఇచ్చేసి, వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి లవ్ చేసిన కారణంగా ఫ్యామిలీని వదిలేసి, ఆమె ఉంటున్న ఊరు వదిలేసి, ఉద్యోగం వదిలేసి, ఏదో తెలియని నార్త్ ప్లేస్‌లో ఒక కుగ్రామంలో ఏదో చేస్తాడని చెప్తే వెళ్ళిపోయి, అక్కడ వాడు పెట్టని టార్చర్ లేదు. పెట్టాక అయినా కూడా నువ్వంటే ఇష్టం రా, నువ్వు ఏదో రోజు మారుతావని నాకు తెలుసు, నువ్వు నీలో మార్పు చూడ్డానికి నేను ఎంతైనా తట్టుకుంటాను. మాకు ఫోన్ చేసి కూడా ఏదైనా మారే ఛాన్స్ ఉంటుందా, ఆయన ఏదన్నా లేదమ్మా నిన్ను ట్రామా చేస్తున్నాడు, నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, నిన్ను నెయిల్స్తో కొట్టేవాడంట. అంత చేస్తున్నా నువ్వు లేదండి ఆయన ఏదో రోజు మారుతాడండి, ఆయన ఏదో రోజు నా ప్రేమను గుర్తిస్తాడండి, ఈ టైప్లో సినిమాటిక్గా ఫీల్ అయిపోతుంటారు, విచ్ ఇస్ రాంగ్. అలాంటివి తొందరగా బయటకు రావాలి. ఈ ఎమోషనల్ డిపెండెన్స్తోనూ, ఎమోషనల్ ఎన్మెష్మెంట్తోనూ మన అంటూ ఏమీ లేకుండా మొత్తం వాళ్ళకి దారపోయడం అనేది చాలా రాంగ్. అలా ఎప్పుడు జరగకూడదు. అది ఒక స్టేజ్ ఆఫ్ హార్మోనల్ సర్జ్ వల్ల ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ దాటాక వచ్చి ఒక ప్రేమ అనేది ఒకటి వచ్చాక ఇంకా అది పిచ్చిగా మారిపోతుంది. అది ఎప్పుడు జరగకూడదు. ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఒకవేళ అలా వస్తే ఫస్ట్ కరెక్ట్ యువర్ నీకంటూ ఒక స్టేచర్ ఉంది, నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నీకంటూ ఒక లిమిట్ ఉంది అని తెలుసుకోవాలి.